26వ తారీఖు నాడు గత నెల 26వ తారీఖు నాడు కర్ణాటక రాష్ట్రం గౌరబిదనూరు, దొడ్డబల్లాపూర్, చింతామణి ఈ డిపోలకు చెందిన 3 బస్సులు 8 బస్సులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందూపురం వచ్చాయి. హిందూపురం వచ్చినప్పుడు హిందూపురం ఆర్టీ అధికారి సరైన పత్రాలు లేవంటూ ఈ 4 బస్సులు సీజ్ చేశారు. వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారం బస్సులకి అంటే పక్క రాష్ట్రంకి వస్తున్నప్పుడు 15 కిలోమీటర్ల లోపలికి వెళ్లే అనుమతి ఉంటుంది. కానీ 12 కిలోమీటర్లు హిందూపురం వస్తేనే బస్సును సీజ్ చేశారు. ఒకటి రీజన్. రెండోది సీసీ బస్సు ఏ పర్మిషన్ వస్తుందో బస్సుకి సరైన అనుమతి ఉన్నా ఆ బస్సు ప్లేస్ లో వేరే స్పేర్ బస్సు వస్తున్నప్పుడు ఆ డిపో మేనేజర్ లెటర్ ఇచ్చినా కూడా ఆ హిందూపురం ఆర్టీ అధికారులు ఆపారు. కాబట్టి ఇదే నిబంధనలు మేము కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బస్సుల మీద చూపిస్తూ బస్సులు సీజ్ చేస్తామంటే కర్ణాటక రవాణా అధికారులు సమర్థించుకుంటున్నారు. ఏదేమైనా సరే 2 రాష్ట్రాల మధ్య జరిగిన ఈ ఘటనతో 2 రాష్ట్రాల ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మురళి, సీజ్ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పటి వరకు అయితే సమాచారం ప్రకారం కర్ణాటకలో కొనసాగుతుంది. ముఖ్యంగా చింతామణి డిపోకు సంబంధించిన అధికారులను సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చిన కడప నుండి కర్ణాటక వచ్చే బస్సులన్నీ కూడా వచ్చే ప్రతి బస్సును కూడా వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. డిపో నిబంధనలకు ఏమాత్రం చిన్న వైలెన్స్ ఉన్నా సరే సీజ్ చేస్తున్నారు. హిందూపురం ఆర్టీ అధికారి ఎలాంటి నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలు మేము అమలు చేస్తున్నాం కానీ కొత్తగా ఎలాంటి లేవంటూ వాళ్ళు సమర్థించుకోవడం కూడా కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి చెప్పుకోవచ్చు. అంటే పక్క రాష్ట్రానికి వచ్చినప్పుడు 15 కిలోమీటర్ల వరకు అనుమతి ఉంటుంది. హిందూపురంలోకి మాత్రం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక హిందూపురం కేవలం 12 కిలోమీటర్ల దూరం ఉన్నా వాళ్ళు బస్సులు 15 కిలోమీటర్ల వరకు వచ్చిన పరిమితుల్ని కూడా మా బస్సులు సీజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు కడప నుంచి వచ్చిన బస్సులు దాదాపు 22 కిలోమీటర్లు కర్ణాటక బోర్డర్ లోకి వచ్చాయి. కాబట్టి మేము ఖచ్చితంగా నిబంధనలు అనుగుణంగానే సీజ్ చేస్తామంటూ వాళ్ళు చెప్తున్నారు. ఈ నిబంధనల ప్రక్రియ ఏదో జరిగినా సరే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రాంతి. రైట్ మురళి, థ్యాంక్ యూ.